హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, అదేవిధంగా శనివారం రోజున మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి వారు తిరిగి వస్తారని మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అయితే ఈ రోజున ఇదంతా కూడా ఒక మంచి ట్విస్ట్గా మీ యొక్క జీవితంలో నిలబడిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క గుండెల్ని పిండేసేటటువంటి అత్యంత ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. చాలా రోజుల నుండి అయితే ఈ యొక్క రహస్యం అనేది ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మీ జీవితంలో ఎన్నాళ్ళ నుండో మూసుకుపోయినటువంటి అనుకోనటువంటి ఒక బంధం అనేది తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలదన్ని వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, లేదంటే పురుషుడు కావచ్చు, ఎవరైతే ఈ రోజున మీ యొక్క జీవితంలోకి తిరిగి అడుగు పెట్టబోయేటటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వారు తిరిగి వస్తారు అనేసి మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో ముఖం చాటేసుకున్నటువంటి ఆ యొక్క మనిషి, లేదంటే ఆ యొక్క స్త్రీ, లేదంటే ఆ యొక్క పురుషుడు ఆ యొక్క ముసుగును తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతిలో ఉండేటటువంటి ఒక రహస్యం అనేది మీరైతే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ రోజున జరగబోయేటటువంటి ఎమోషనల్ తిరుగుబాటు ఏదైతే ఉందో అది మీ యొక్క భవిష్యత్తును మార్చేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించే విధంగా చూస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఎప్పుడూ కూడాను బాధల విషయాల్లో అత్యంత మీరు లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి రానిచ్చారంటే వారిని కేవలం ఒక మనిషిలాగా కాకుండా మీ యొక్క జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశం నుండి ఒక చోటును మీరైతే అంతా కూడా కల్పిస్తారనమాట. వారికి మీ యొక్క ఆత్మలాగా భావిస్తారు. మీ ప్రేమకి ఎటువంటి స్వార్థం, ఆడంబరాలు అనేవి కూడా ఉండవని అవతల వ్యక్తులైతే ఈజీగా గెస్ చేయగలుగుతారు. అంతేకాదు అవతల వ్యక్తుల కోసం మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ కూడా త్యాగం చేస్తారు. మరి ఈ సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క అహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా మీరైతే అనుభవించారు. కేవలం అంటే కొన్ని అపార్థాలు, ఏ తప్పు చేయకపోయినా చిన్న చిన్న వ్యతిరేకమైనటువంటి మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది చేసేటటువంటి కొన్ని కుట్రలు, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తి వలన జరిగేటటువంటి కొన్ని గొడవలు, ఆ వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం పెట్టినప్పటికీ కూడాను కలిగినటువంటి కారణమైతే అతను, లేదంటే ఆమె యొక్క ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి మీరు చాలా రోజులుగా ఎంతగానో మానసికంగా నరకం అనుభవిస్తూ వచ్చారు. ఒంటరితనాన్ని ఎక్కువగా, అంటే ఒంటరితనం యొక్క వర్ణాన్ని ఎక్కువగా మీరైతే అనుభవించారు. ప్రశాంతంగా కూర్చోలేకపోతున్నారు. సరైనటువంటి తిండి తినలేకపోతున్నారు. సరైనటువంటి ఆహారం పెట్టుకోలేకపోతున్నారు. కళ్ళ ముందు ఈ విధంగా ఎప్పుడూ కూడా తరచూ నీళ్ళులాగా వస్తూ ఉండేవి. నేను అంతగా ప్రేమించాను, నాకే ఎందుకింత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేటటువంటి రోజులు ఎన్నో ఉన్నాయని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి చూస్తే కనుక ఈ రోజున మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునేటటువంటి అవకాశాన్ని అయితే భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క కెరియర్ పైన ఈరోజు ఫోకస్ అనేది పెట్టబోతున్నారు. అంటే మీ యొక్క ఆర్థిక ప్రగతి పైన మీరైతే నిలబెట్టుకునేటటువంటి ఒక మంచి పథకాన్ని ఎగరవేయబోతున్నారు. అలాగే ఈ రోజున కొత్త అవకాశాలు మీరైతే పొందుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి ఒక మంచి అవకాశం అనేది మీరైతే ఎదుర్కోబోతున్నారు. మీకు ఈ రోజున మీ ఇంట్లో చూస్తే కనుక మీ యొక్క పరిస్థితులన్నీ కూడాను చాలా ప్రశాంతంగా ఈ రోజున మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది పీస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. ఇలా
ఒక్కొక్కటి మీ యొక్క పని తర్వాత ఒకటి ఏదో ఒక విధంగా ఒక రూపంలో అయితే పూర్తిగా మీకైతే మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. ప్రతి పనిలో కూడా మంచి అవకాశాలు అయితే మీరైతే అందిపుచ్చుకోబోతున్నారు. మరి ఇటువంటి మీ యొక్క జీవితం ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి పీస్ఫుల్గా ఉండేటటువంటి జీవితం, ఈ విధంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితం వాతావరణంలో మరలా పాత జ్ఞాపకాలను, పాత వ్యక్తులను, మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మనసులో ఏదో ఒక చోటైతే మరలా మేమైతే ఉన్నామని చెప్పేసి గుర్తు చేస్తారు. ఇలా ఆ యొక్క ఆలోచనలు ఏంటంటే మీ మీద బురద ఏదో ఒక చోట వేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించి నిస్వార్థంగా మీరు అందరినీ కూడాను నిజాయితీగా అహాన్ని అనేది పెంచుకోకుండా ఉంటారు. పర్వాలేదు వాళ్ళు తప్ప మీరు చేసినా కూడా పర్వాలేదు, వాళ్ళు నా వాళ్ళే అనేటటువంటి ఒక ధీమా అయితే మీ యొక్క మంచి ధైర్యాన్ని అవతల వ్యక్తులైతే చాలా కల్పిస్తారన్నమాట. అంటే ఏ సుఖము ఎంత నిజాయితీగా ప్రేమించినా కూడాను అవతల వాళ్ళు ఏమీ అర్థం చేసుకోలేకపోవడం, మీరు ప్రేమించినా కూడాను వృధా కదా. ఈ విధంగా వాళ్ళైతే పూర్తిగా మర్చిపోతున్నాము సుమ. ఆ సమాజంలో ఏదో ఒక విధంగా అంటే మీకు ఒక తెలియనటువంటి భావనను వాళ్ళు ఈ రోజున క్రియేట్ చేయబోతున్నారు. ఒక చిన్న ఆశ అనేది మరలా మీ యొక్క జీవితంలోకి వెలుగు అందబోతుంది. ఇక వారు రారని చెప్పేసి తెలిసినా కూడా ఎక్కడో ఒక మూలాన భగవంతుడు తిరిగి మరలా ఒక మంచి అవకాశాన్ని అయితే ఈ రోజున మీకు ఇవ్వబోతున్నాడు. ఊహించని విధంగా ఒక షాకింగ్ గిఫ్ట్ ఈరోజు భగవంతుడు మీకు ఆ యొక్క పాత బంధాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇదంతా కూడా నిజంగా ఒక షాకింగ్ కలిగించే విధంగా మీ యొక్క గుండె వేగాన్ని మరింత ఎక్కువగా పెంచే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక మార్పును తీసుకురాబోతుంది. ఇన్నాళ్ళు కూడా మీరంటే పడనటువంటి వారు, మీ నంబర్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టినటువంటి వారు, మీ పేరు వింటేనే చిరాకు పడినటువంటి వారు కూడా నా జీవితంలో ఆ వ్యక్తికి రారు అనుకునేటటువంటి వ్యక్తులు కూడా మీరు కఠినంగా వెళ్ళిపోయారు అనేటటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. అదంతా కూడా ఎలా సాధ్యం అనేది మీరైతే చాలా ఆశ్చర్యాన్ని మీకు కలిగిస్తుంది. ఈ రోజున వస్తారని మీకు కూడా తెలియదు, మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే దీని మీద అంతు చెక్కినటువంటి ఒక రహస్యం ఏదైతే ఉండే ఉంటుంది. మనం జాగ్రత్తగా దీని గురించి అయితే విశ్లేషిస్తే కనుక ఆ యొక్క వ్యక్తి కలలో కూడా ఊహించిన విధంగా ఈ రోజున ఎందుకంటే మీ జీవితంలోకి మరలా తిరిగి రాబోతున్నారు. మీరు అసలు నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలోకి వెళ్ళిపోబోతున్నారు. ఇదంతా కూడా భయంకరమైనటువంటి నిజమే. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ చుట్టూ కూడా ఒక కొత్త క్రియేట్ చేయబోతున్నాడు. అంటే ఎవరి మాటలను కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏ రోజు ఎవరి యొక్క పరిచయాలు ఏ విధంగా మనకు మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు తీసుకువచ్చే విధంగా ఆ యొక్క పరిచయాలు అనేవి ఏర్పడుతున్నాయి అనేది కూడా మనం అంతా కూడా చెప్పలేనటువంటి ఏ వ్యక్తి యొక్క పరిచయం అనేది ఏ విధంగా ఉంటుందో ఇది ఎంతవరకు నడుస్తుంది, అసలు మన యొక్క జీవితంలో మనకు ఎంతవరకు తోడుగా ఉంటుందనేది మనము ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మనకి పూర్తిగా దూరమైపోయారు అనుకునేటటువంటి వ్యక్తులు తిరిగి మరలా మన యొక్క జీవితంలోకి రావడం అంటే అది నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. ఇక సమాజంలో జరిగేటటువంటి ఈ రోజున ఒక గౌరవ ప్రతిష్ఠ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ యొక్క కీర్తి ప్రతిష్టలను మరింత ఎక్కువగా సమాజానికి మీరంటే ఏంటి అనేది నిరూపించుకునేటటువంటి అవకాశాలు మీకైతే ఈ రోజున ఆ యొక్క భగవంతుడు ఇవ్వబోతున్నాడు. అలాగే మీ యొక్క కళ్ళకు కట్టి ఉండేటటువంటి రంగులు ఈ రోజున పూర్తిగా విడిపోబోతున్నాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను మేము ఎందుకు దూరం చేసుకున్నామా అనేటటువంటి విషయాన్ని వారైతే తెలుసుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని తప్పకుండా వారు సంప్రదించినప్పుడు పాత విషయాల గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మరలా పాత విషయాలు తోడుకోవడం వలన ఏంటంటే లేనిపోని గొడవలు మీకు మీరుగా క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఇంకొకటి వదులుకోవాలి. కాబట్టి బంధం విషయంలో బంధం కావాలనుకుంటే పాతగా జరిగినటువంటి విషయాలు
మళ్ళీ తిరిగి వాటి గురించి ఏదైనా కానీ చర్చ అనేది వచ్చినప్పుడు జరిగిపోతుంది. ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మరలా మనం న్యూ లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనేటటువంటి భావన అనేది మీకు ఉండాలి. ఎదుటి వ్యక్తులు కూడా ఇలానే ఉండాలి. అప్పుడు మరలా పాత గాయాల గురించి తిరిగి మరలా రిపీట్ చేసుకోకుండా చక్కగా వచ్చినటువంటి ఆ యొక్క బంధాన్ని మీ జీవితంలోకి స్వాగతించి చక్కగా ఉండాలి. ఇక అంతా కూడా ఇలాగే ఎవరైతే మీ యొక్క ప్రేమను, మీ యొక్క నిజాయితీని అంటే పూర్తిగా మీ యొక్క సంసారాన్ని అవమానించారో అటువంటి వ్యక్తులు ఈ రోజున మరలా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరలా మీ జీవితంలోకి ఒక చోటును ఇవ్వు అనేసి ప్రాధేయపడుతున్నారు. మరి అటువంటి సిచ్యువేషన్ ఈ రోజున మీకు ఎదురైనప్పుడు మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే తెలియనటువంటి ఉత్సాహం కూడా మీకు కలుగుతుంది. అయితే వారికే వారే రియలైజేషన్ అయిపోయి వారి యొక్క తప్పును వారే తెలుసుకొని వాళ్ళే లోపల ఉండేటటువంటి వారి యొక్క అహాన్ని అంతా కూడా పూర్తిగా చంపుకొని తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరేటటువంటి అవకాశం అయితే ఈ రోజున పూర్తిగా కనిపిస్తుంది. మరి ఆ యొక్క వ్యక్తి మీ ముందుకు వచ్చినప్పుడు వారి యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావం అనేది మీకు తెలియనటువంటి గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట. అదంతా కూడా స్పష్టంగా మీకు కనిపిస్తుంది. అయితే మీరు మాత్రం గర్వంగా హ్యాపీగా ఉన్నట్లుగా నటించండి. చాలా సంతోషంగా మేము ఉన్నాము అన్నట్లుగా నటిస్తేనే తిరిగి మరలా ఆ యొక్క బంధం అనేది మీకు వారికి చక్కగా ముందుకు సాగుతుంది. ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. పెద్దల యొక్క ఆశీర్వాదాలు అలాగే కులదేవత యొక్క అనుగ్రహం వలన ఈ రోజున మీకు అనుకున్నటువంటి పనుల్లో చక్కగా విజయం అనేది ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. మీకు అలాగే చెప్పాలంటే నికార్సైనటువంటి వ్యక్తులనే చెప్పాలి. మీ యొక్క మనసు ఎప్పుడూ కూడాను ఎవరికీ దొరకలేనటువంటి అమూల్యమైనటువంటి బంగారం లాంటిది. మరి ఈ రోజున 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఏదైనా కానీ ఒక విషయం గురించి చర్చించాలి అన్నప్పుడు కోపంతో కాకుండా ఆలోచనతో విషయం పట్ల అవగాహనతో చర్చించండి, మంచిదే. అలాగే భూములకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ రోజున మంచి శుభవార్తలు వినేటటువంటి యోగం అయితే కనిపిస్తూ ఉంది. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా కొత్త పరిచయాలు అనేవి కలుగుతాయి. ఆ యొక్క కొత్త పరిచయాలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రోజున మీరు తప్పకుండా స్నానం చేసేటటువంటి నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని స్నానం అనేది ఆచరించండి. మనసులో ప్రశాంతత అనేది ఉంచుకోండి. అలాగే గంధం ఏదైనా ఉంటే ఇంట్లో చక్కగా గంధం ఉంటే మాత్రం గంధాన్ని చక్కగా కలుపుకొని శివపార్వతుల యొక్క చిత్రపటం ముందు స్వామివారికి, అమ్మవారికి బొట్టు పెట్టి లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి యొక్క ఆరాధన, శివపార్వతుల యొక్క ఆరాధన అనేది చేసుకుంటూ ఉండండి. ఆ యొక్క గంధాన్ని నుదుటిన ధరించండి. ఇక ఈ రోజున ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన, సాయంత్రం వేళ శివాలయ దర్శనం లేదంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం మీ చుట్టూ ఏర్పడేటటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా మీకు మీరుగా తొలగించుకోగలుగుతారు. తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.